అండి అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. చెమట ఉక్కపోతగా ఉంది. ఈ రోజు కూడా వర్షం వచ్చే సూచన ఉంది. ఈవినింగ్ ఇప్పుడు వరి కసువును బాగా ఎండేసినాము. గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి మా కుప్పం ప్రాంతంలో. అందువల్ల వరి కసువు అనేది ఎండడం లేదు. ఎండబెట్టేసినాం వరి కసువు. ఇప్పుడు ఆ వరి కసువును గడ్డి వాములాగా తయారు చేసి నిల్వ ఉంచుకుంటాము. ఎందుకంటే ఆవులకు మనకు ఆహారంగా ఎండుగడ్డి అనేది చాలా ముఖ్యము. ప్రతి సంవత్సరము సాధ్యమైనంత వరకు వరి పంటలే వేస్తున్నాము. ఎందుకంటే మెయిన్ మనకు పశువులకు ఆహారం కావాలనేసి. అందుకే చూసారంటే కసువు నేను కూడా మా వాళ్ళతో పాటు కసువు మొత్తం ఎత్తి వేస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో మనం కూడా చేయాల్సిందే, దిగాల్సిందే. అన్నీ అందరూ వచ్చి వర్కర్స్తో చేయించాలంటే కుదరదు. చూడండి చెమటలు కారుతూ ఉంది. ఈ విధంగా ఎంత స్వెట్ వస్తుందో మనకు అంత ఆరోగ్యానికి కూడా మంచిది. వచ్చే డౌటే బండి వాడు వచ్చే డౌట్ కాబట్టి ఇట్లా సార్ వేసి ఇదేసేయండి బెస్ట్. ఉంది ఇక్కడే. ఇప్పుడు భాష వస్తాడు తెచ్చేయమంటే ఒక తార్పాలు తెప్పించేస్తాను. రాత్రికి వాన పడితే ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది, కసువు అంతా తడిసిపోతుంది. చీప్ రేట్లోనే 500-700 రూపాయలు ఉంది, తెప్పించేస్తానుండు. ఇప్పుడు లేదు, తార్పాలు తెప్పియాల్సిందే. అందుకనే ఇప్పుడు ఇంత పని చేసి మళ్ళీ వాన పడితే కసువు అంతా తడిసిపోతుంది. చాలా యూజ్ చేస్తుంది. అంటుంది 4 మూలకి 4 రాళ్ళు కట్టేసి. గత రాత్రి మా పొలం చుట్టుపక్కల ఉండేటటువంటి పంట పొలాల్లో 2 ఏనుగులు సంచరించిందనేసి మన రైతు మిత్రులు చెప్తున్నారు. కాబట్టి దయచేసి రాత్రి వేళ జాగ్రత్తగా ఉండండి, ఆరు బయట నిద్రించకండి. ఏదైనా కోళ్ళు కానీ ఆవులు కానీ ఉంటే లోపల కట్టేసుకోండి. ఎందుకంటే ఒంటి ఏనుగు వెళ్ళింటే చాలా ప్రమాదము. ఖచ్చితంగా మళ్ళీ గుంపుగా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే 2 ఏనుగులు ఉన్నారు. ఈ సంవత్సరంలోనే ఇది దాదాపుగా 3వ సారి 4 సార్లు ఈ సంవత్సరంలోనే 4 సార్లు ఏనుగులు మా ఏరియాలో సంచరించింది. ఇది ఎవరిని భయపెట్టించాలనేటువంటి ప్రయత్నం కాదు, కొద్దిగా జాగ్రత్తగా ఉంటారనేటటువంటి ఉద్దేశంతో ఈ మన ఛానల్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈయన గోవిందరాజు మాకు చాలా ఆత్మీయుడు, మా పక్క రైతు చిన్న బస్నాడు. ఇప్పుడు తన అనుభవాలు నిన్న ఏం జరిగింది చెప్తాడు. గోవిందరాజు, ఏం జరిగింది నిన్న నైట్? మల్కల్గొట్టి పురుగు నుంచి వచ్చి వడమూరు ప్రాంత కొండకు పోయింది. అంటే మా పొలంలో రాగులు పోసి వేసేసి దాంట్లో పక్కలో పూసి వేసుకొని దాంట్లో పండుగ ఉంటుంది. నోసనాడు గ్రామస్తులు అందరూ మేము చూసినాము. ఇది ఏనుగు పోయింది. పేడ వేసిందే? పేడ ఎక్కడ వేయలేదు. పేడ ఎక్కడ వేయలేదు. అంటే అడుగులు ఉంది. అది ఏనుగు అడుగులని ఎట్లా మీరు చెప్పగలుగుతారు? పక్క 100% ఏనుగు. అంటే మీకు అనుభవం ఉంది కాబట్టి. అంటే ఇక్కడ రాత్రులు స్టే చేసేది కూడా కొంచెం మంచిది కాదు, ఇప్పుడు ఉండే పని కాదు. నైటు ఆ పక్క గుడిసేసుకొని దాంట్లో రాగులు కుప్పేసి పెట్టిన దగ్గర సరి ఉంటుంది. నాకు తెలీదు దాని గురించి. దీని తర్వాత కొంచెం పక్కలంతా హుషారుగా ఉండాలని చెప్పేసి.
నేను గత వీడియోలో చెప్పినట్లు నేను పుట్టిన ఊరు వసనాడులో అగ్నిమారమ్మ జాతర జరుగుతూ ఉంది. అంటే ప్రతి సంవత్సరము అమ్మవారి జాతర అనేది జరుగుతుంది, ఆనవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయము. ఊరు నుంచి వసనాడు నుంచి వచ్చినాను, చూస్తే ఈరోజు అగ్నిగుండం కార్యక్రమం పెట్టుకున్నారు. సో ఇక్కడ వచ్చి చూస్తే కట్టెలు మనది చాలా వరకు నిల్వ ఉంది కాబట్టి ఆ కట్టెలను ఈరోజు అమ్మవారు అగ్నిగుండానికి ఈరోజు మనవంతు సహాయంగా పంపిస్తున్నాను. ఆటోలో అంతా ఎక్కిస్తున్నాను, చూపిస్తాను చూడండి. దీక్ష, ఏం చేస్తున్నావు? ఏం హాస్ని నువ్వు చేసిండేది? హాట్ చాక్లెటా? తిను. బంకమన్నుతో హాట్ చాక్లెటా? ఏం ఆట ఆడుతూ ఉండేది మీరు? చాక్లెట్ ఆటనా? చాక్లెట్ డెలివరీనా? ఎక్కడుంది ఇక్కడ? ఎక్కడ స్విగ్గీ జొమాటో ఇక్కడ? వాడా డెలివరీ బాయ్? డెలివరీ ఇస్తారా ఇంటింటికి నువ్వు చాక్లెటా? ఫస్ట్ నువ్వు తినాలా బంకమంతా చాక్లెట్లా? నువ్వేం చేస్తున్నావు? ఏమరా పూలంతా పెడతావు చాక్లెట్కో? రేపటి నుంచి స్కూల్ ఉందంటరా, సోమవారం నుంచి. అబద్ధం కాదు, వానలు పడిపోయింది కదా, ఎండ తగ్గిపోయింది. పోయిన సంవత్సరం ఎంత వచ్చింది నీకు? ఎన్ని మార్కులు? పాసా ఫెయిలా నువ్వా? పోనేలేదా స్కూల్కా? అట్లయితే ఈ సంవత్సరం అందుకే నేను ముందుగా పిలుస్తూ ఉండేది. అవునరా, సోమవారం నుంచి నువ్వు పోల్ స్కూల్కో. పోతావా లేదా? హోంవర్క్ అంతా రాత్రి రాస్తేనే నువ్వు ఇంకా ఎత్తుకొని వెళ్ళిపోతారా నిన్ను స్కూల్కో? చూడు ఇక్కడ చూడ, ఎండే లేదు, వానలు బాగా పడతా ఉంది, పిల్లలు ఇంట్లో గలాట ఎక్కువ చేస్తా ఉన్నారు అనేసి పిలుస్తా ఉన్నారంట స్కూల్కు. పోతామా? పల్లవి నువ్వు ఊరికే మాటలు చెప్పేది కాదు. నువ్వురా, పోతావా? మొఖాలు చూడు, స్కూల్కి పోయే మొఖాలు అంతా ఏడుపు మొఖాలు అయిపోయాయి. చూడు, వాన బంకమన్ను చాలా శీతలం, చేతులు కాళ్ళు ఈడు చేస్తుంది. మీ ఇష్టం. చూడు, 10 నిమిషాలు అక్కడ నిల్చుకుంటే నాకు జిల్లని. ఈరోజు వంటలు అట్లా ఆడలేదా? ఎలా? ఇంట్రెస్ట్ లేదు కాదు, నిజంగానే పొయ్యమంటే వాళ్ళు అందుకు కదా, పొయ్యమంటేసి అన్నము బియ్యం అంతా వేసింది తింటే ఆట కదా. అదే ఉండమ్మా, ఈమెమో చేస్తాను. ఏమ్మా చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావమ్మా? లాలీపాపా? తలెత్తి చూపి, తలెత్తి చూడ.
అగ్నిమారమ్మ చల్లని ఆశీస్సులు మనందరిపైన ఉండాలనేసి కోరుకుంటూ ఈ బ్లాగ్ నేను ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు మన మీద మెండుగా ఉంది అనడానికి కారణమే ఈ భారీ వర్షము. అగ్నిగుండం జరిగినటువంటి రోజు రాత్రి మా కుప్పం మరియు మా పంట పొలాల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ఎందరికో ఉపయోగపడింది.